అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చరిత్ర లిఖించింది. ఒకే ప్రయోగంలో 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టి అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. విశ్వయవనికపై భారత ఖ్యాతిని మరోసారి ఇనుమడింపజేసింది. సరిగ్గా ఈ ఉదయం 9:28 నిప్పులు చిమ్ముతూ నింగికెగిరిన PSLV-C-37 వాహక నౌక మన దేశానికే చెందిన 3 ఉపగ్రహాలు సహా విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలను అంతరిక్షంలోని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. విదేశాలకు చెందిన ఉపగ్రహాల్లో అమెరికా నుంచి 96 ఉపగ్రహాలు ఉంటే స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, నెదర్లాండ్స్, కజకిస్తాన్, UAEకు చెందిన ఉపగ్రహాలు 5 ఉన్నాయి. అంతరిక్ష ప్రయోగాల్లో తనకు తిరుగులేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరోసారి నిరూపించింది. దాదాపు 23 ఏళ్ల నుంచి తనకు నమ్మిన బంటుగా ఉంటున్న PSLV శ్రేణిలో మరో ప్రయోగం చేపట్టిన ఇస్రో పాత రికార్డులన్నీ తుడిచిపెట్టేసింది. ఒకే ప్రయోగంలో 1378 కిలోల బరువైన మొత్తం 104 ఉపగ్రహాలను నిర్దేశిత అంతరిక్ష కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇందులో భారత్కు చెందిన కార్టోసాట్ 2 బరువు 714 కిలోలు కాగా మన దేశానికి చెందిన మిగిలిన 2 ఉపగ్రహాలు INS-1A, INS-1B బరువు 30 కిలోలు. అమెరికాకు చెందిన 96, స్విట్జర్లాండ్కు చెందిన 2, ఇజ్రాయిల్, నెదర్లాండ్స్, కజకిస్తాన్, UAEలకు చెందిన ఉపగ్రహాలన్నింటి బరువు 644 కిలోలు. అన్ని ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటి వరకు అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపడం ద్వారా రష్యా నెలకొల్పిన రికార్డును తుడిచిపెట్టేసింది. కొత్త చరిత్రను లిఖించింది. 1 0 +1 2 3 4 5 6 of normal 7 8 9 plus 10 seconds. A perfect lift off as usual for PSLV. మంగళవారం ఉదయం 5:28 ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 28 గంటలు నిరంతరాయంగా కొనసాగిన తరువాత శ్రీహరికోట షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి PSLV-C-37 వాహన నౌక మెరుపు వేగంతో నింగిలోకి దూసుకుపోయింది. 4 5 6 of normal 7 8 9 plus 10 seconds. A perfect lift off as usual for PSLV, and you can see in all glory. శ్రీహరికోట నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి ఎగిసిన PSLV-C-37 వాహన నౌక గమనాన్ని ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు గమనిస్తుండగా మొదట భారత్కు చెందిన కార్టోసాట్ 2D, INS-1A, INS-1B ఉపగ్రహాలు 511 కిలోమీటర్ల ఎత్తులోని నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రక్రియ ముగియడానికి మొత్తం 17 నిమిషాలు పట్టింది. మరో నిమిషం గడిచిన తర్వాత విదేశాలకు చెందిన ఉపగ్రహాలను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ ప్రారంభమైంది. విదేశాలకు చెందిన నానో ఉపగ్రహాలన్నీ 18 నిమిషాల నుంచి 28 నిమిషాల 42 సెకన్ల మధ్య కాలంలో కక్షలోకి చేరాయి. శ్రీహరికోట నుంచి ప్రయోగించిన తర్వాత మొత్తం 28 నిమిషాల 42 సెకన్లలో PSLV-C-37 వాహన నౌక ఉపగ్రహాలన్నింటినీ నిర్దేశిత కక్షలో ప్రవేశపెట్టింది. అన్ని ఉపగ్రహాలు నిర్దేశిత కక్షలోకి చేరగానే శ్రీహరికోటలోని ప్రయోగ కేంద్రంలో ఈ ప్రయోగాన్ని అనుక్షణం పర్యవేక్షించిన ఇస్రో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంతా ఒక చోటకు చేరి పరస్పరం అభినందించుకున్నారు. आप स्क्रीन पे सभी 104 उपग्रहों के सफलतापूर्वक पृथक्करण की घटना को देख पा रहे हैं. बेहद खुशी का मौका विश्व कीर्तिमान भारत के नाम. Yes, all the 104 satellites injected, and it is a world record in terms of communicating satellites. PSLV-C-37 has put in the Cartosat 2 series satellite, and all the remaining 103 satellites have been successfully put into the orbit by this launch vehicle. My hearty congratulations to the entire ISRO team. With this, another record PSLV has created. It has launched so far 226 satellites, out of which 179 are from foreign nations. In fact, as you know, when you carry 104 satellites complex mission, it's a lot of associated issues are there. Our teams had come out with very good solutions at the right moment. Unique separation sequence has been designed by our team and which has functioned well today. 104 satellites have been very precisely injected into the orbit as per the intended sequence by PSLV-C-37, clearly reiterating
the ISRO's capability in handling complex missions in a more professional way. I salute the entire team who has kept our flag flying high and taking India to a commendable position. We are getting geared up for our upcoming 3 missions to be launched in the first half of 2017. PSLV C-37 వాహన నౌక ద్వారా భారత్ పంపిన కార్టోసెట్ నిర్దేశిత కక్షలో పరిభ్రమిస్తూ 5 ఏళ్లు సేవలందించనుండగా రక్షణ శాఖకు ఎంతో ఉపయోగపడనుంది. కార్టోసెట్ పంపే చిత్రాలను తీర ప్రాంత భూముల పరిరక్షణ, క్రమబద్ధీకరణ, రహదారుల వ్యవస్థ పరిశీలన, నీటి సరఫరా, భూములకు సంబంధించిన మ్యాప్లను తయారు చేసేందుకు ఉపయోగించనున్నారు. 6 నెలలు సేవలందించనున్న INS 1A, 1B సూక్ష్మస్థాయి ఉపగ్రహాలను విభిన్న తరహాల్లో స్పేస్ అప్లికేషన్ కేంద్రం రూపకల్పన చేసింది. వేరువేరు ప్రయోగాలు చేయడానికి వాటిని ఉపయోగించనున్నారు. గతేడాది 20 ఉపగ్రహాలను ఒకేసారి నింగిలోకి పంపిన ఇస్రో ఇప్పుడు 104 ఉపగ్రహాలను పంపడం ద్వారా కొత్త రికార్డును నెలకొల్పింది. 2014 ఏడాది 37 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపడం ద్వారా రష్యా నెలకొల్పిన రికార్డును చెరిపేసింది. అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ఇప్పటి వరకు ఒకేసారి 29 ఉపగ్రహాలను నింగిలోకి పంపగా ఆ రికార్డులన్నింటినీ 104 ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా అధిగమించిన ఇస్రో మరోసారి మువ్వన్నెల జెండాను రెప్రెపలాడించింది. అంతరిక్ష ప్రయోగాల్లో తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చాటింది.